హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీలత. మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈరోజు నేను చాలా సింపుల్గా ఇలా సగ్గుబియ్యంతో స్నాక్స్ అయితే చేశానండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. ముందుగా అయితే ఒక కప్పు సగ్గుబియ్యాన్ని అయితే బాగా వాష్ చేసుకొని ఒక 2 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. నేను ఒక కప్పు సగ్గుబియ్యానికి కరెక్ట్‌గా ఒక కప్పు వాటర్ అయితే యూజ్ చేశాను. ఇంకా ఎక్కువ అవసరం లేదు. మనం కరెక్ట్‌గా ఒక కప్పు వేసామంటే వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని సగ్గుబియ్యం అనేవి బాగా నానిపోతాయి. అలాగే ఒక చిన్న 2 బంగాళాదుంపలనైతే ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. అందులోనే కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. మనం ఒక 2 విజిల్స్ పెట్టామంటే మంచిగా ఉడికిపోతుంది ఆలు అనేది. ఇంక ఇలా ఆలు ఉడికిన తర్వాత తొక్క తీసేసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఇక మనము ఇందులో ఎటువంటి పౌడర్లు అయితే యూజ్ చేయమండి. మైదా కానీ కార్న్‌ఫ్లోర్ కానీ ఏమీ యూజ్ చేయను. చూడండి, ఒక 2 అవర్స్ తర్వాత సగ్గుబియ్యం అనేవి బాగా నానిపోయాయి. మీకు ఇంకా బాగా నానాలి అనుకుంటే ఒక 4 అవర్స్ 2-4 అవర్స్ నానబెట్టుకోండి. అలాగే నేను ఒక చిన్న కప్పు వేయించిన పల్లీలు ఉంటాయి కదా, ఆ పల్లీలని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను. మరి మెత్తగా పౌడర్లా లేకుండా కొంచెం కోర్స్‌గా అయితే ఇలా గ్రైండ్ చేసి మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యంలోనే యాడ్ చేశాను. అలాగే 2 చిన్న పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం కూడా వేసుకున్నాను కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని. మళ్ళీ ఈలోపు ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే సన్నగా తరిగి తీసుకున్నానండి. మనకి ఆనియన్ వేస్తే మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. మనం ఆల్రెడీ పీల్ తీసుకున్న బంగాళాదుంప కూడా ఉంది కదా, అది కూడా ఇందులోకే యాడ్ చేసేసుకోవాలి. మనము ఏ పౌడర్ యూజ్ చేయం కాబట్టి ఇలా బంగాళాదుంప అనేది వేసామంటే మనకి షేప్ వస్తుంది. పిండి అనేది లూజ్గా లేకుండా మంచిగా గట్టిగా ఉంటుంది. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కారం పొడి వేసానండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి లైట్గా కారం పొడి వేసాను, ఎక్కువ వేయలేదు. ఇంకా బాగా కలిసేలాగా మొత్తాన్ని అయితే ఇలా పిండిని అయితే కలుపుకోవాలి. వాటర్ అస్సలు యూజ్ చేయకూడదండి. చూడండి, కరెక్ట్గా మనకి ఇప్పుడు కన్సిస్టెన్సీ మనం ఏ షేప్లోకి కావాలంటే ఆ షేప్లోకి వస్తుంది. ఇలా ఉండేలాగా చూసుకోవాలి. మీకు వాటర్ ఎక్కువై కొంచెం లూజ్గా అనిపించింది అనుకోండి, కొంచెం కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. లేదు కరెక్ట్గా ఉందంటే సరిపోతుంది. ఇంకా చేతికైతే ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు. నేను కొంచెం పిల్లలు చాలా ఇష్టంగా తింటారా ఈ షేప్ ఇలా చేస్తే అని చెప్పేసి ఇలా సిలిండర్ షేప్లో అయితే చేశానండి. ఇంకా పిండినంతా ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి సిలిండర్ షేప్లో. ఈ లోపల ప్యాన్లో ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 బై 1 డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఏమి ఎక్కువ అబ్జర్వ్ చేయవు. ఇంకా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్స్ అయితే ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి. మీకు నచ్చితే సాస్లో అయినా తినచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా తినేయచ్చు. నేనైతే పిల్లలకు సాస్ అలవాటు చేయను కాబట్టి నేను ఉట్టివే ఇచ్చేస్తాను. మరీ కావాలనుకుంటే పల్లీ చట్నీ కానీ ఇంట్లో ఏదైనా పచ్చడి ఉంటే అట్లా పచ్చడి వేసి ఇస్తానండి. మంచిగా ఇలా గోల్డెన్ కలర్గా చేంజ్ అయ్యేంత వరకు అన్నిటిని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా, క్రంచీగా, తింటుంటే ఎంతో మెత్తగా అనిపిస్తాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. సింపుల్గా ఇలా అయితే మనము సగ్గుబియ్యంతో స్నాక్ అయితే చేసుకోవచ్చండి. ఇంకా వర్షాకాలం కదా, ఈవినింగ్ టైం పిల్లలకి చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.